అండ్ ఇక్కడ ఎలా జరిగింది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. అనేది ఎలా తెలుసు మీకు, ఎలా ట్రస్ట్ అయ్యారు మమ్మల్ని? యూట్యూబ్లో చూసి కన్సల్టెన్సీ పోదామని చెప్పి వచ్చాము. మీకు ఏ ఎగ్జామ్ మీద వచ్చింది వీసా? ఇప్పుడు సాట్ ఎగ్జామ్ పైన వచ్చింది. సో సాట్ 15 అబోవ్ వచ్చింది. ఓవరాల్ 1600 చేంజ్ స్కోర్కి అయితే 15 అబోవ్ వచ్చింది. ఓకే, ఓవరాల్గా 1500 అబోవ్ అయితే స్కోర్ వచ్చింది. మే స్టార్టింగ్లో వచ్చేసింది ఫస్ట్ వీక్లోనే అలా. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు అసలు ఏం చేశారు, అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మెడికల్ బ్యాక్గ్రౌండ్, ఫాదర్ వచ్చేసరికి ఆర్ఎంపీ ప్రైవేట్ డాక్టరే. సో బ్రదర్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్, యూ గాట్ ద సైప్రస్ వీసా ఫర్ ఫిబ్రవరి ఇంటేక్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ మరొక వీసాతో అయితే నేను మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు ధీరావత్ రవితేజ, సో తనకైతే వీసా వచ్చింది అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ సైప్రస్ నుంచి. అది కూడా ఫిబ్రవరి ఇంటేక్ అనమాట. సో ఇది ఫెబ్ ఇంటేక్ వీసా అయితే ఈరోజు మనం తీసుకొని వచ్చాం. సో ఒకసారి మనం తనతో మాట్లాడి తెలుసుకుందాం, తనకి ఇక్కడ ప్రాసెస్ ఎలా అనిపించింది ఏంటి, అండ్ ఇక్కడ ఎలా జరిగింది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఈరోజు మన ముందు ధీరావత్ రవితేజ గారు అయితే ఉన్నారండి. సో బ్రదర్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్, యూ గాట్ ద సైప్రస్ వీసా ఫర్ ఫిబ్రవరి ఇంటేక్. సో ఇక్కడ నీకు ప్రాసెస్ ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ మీరు మీ పేరెంట్స్ తో వచ్చారు కదా, సో ఇక్కడ ప్రాసెస్ ఎలా అనిపించింది? అసలు మీకు ఓవరాల్ గా ఎస్వివి అనేది ఎలా తెలుసు మీకు, ఎలా ట్రస్ట్ అయ్యారు మమ్మల్ని? యాక్చువల్లీ ఫాదరు యూట్యూబ్లో చూసి కన్సల్టెన్సీ పోదామని చెప్పి వచ్చాము. వచ్చిన తర్వాత మీకు అంతా నాకేంది, నా స్టడీ ఏంది, ఎక్కడికి వెళ్ళాలని అన్నీ అడిగితే మీరు సజెస్ట్ చేశారు. దాని ప్రకారంగా ప్రాసెస్ ఏందని అడిగితే కూడా మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, ఏమున్నా నేను చూసేసుకుంటా అని చెప్పి ప్రతి ఒక్కటి మీరే దగ్గర నుంచి చూసేసుకొని స్టార్టింగ్ నుంచి వీసా వచ్చేదాకా మొత్తం మీరే చూసేసుకొని, నాకు ఇలాంటి ఏం లేకుండా ఓవరాల్గా మీరే అన్ని దగ్గర నుంచి చూసేసుకొని ఆల్రెడీ లాస్ట్కి వీసా వచ్చిన తర్వాత నన్ను కన్సల్టెన్సీకి పిలిచారు. అంతే, ఇంతే ప్రాసెస్. ఎక్కువ స్ట్రగుల్ తీసుకొని కూడా ఏం లేదు. సో నీకు అసలు ప్రాసెస్, మనం ఎన్ని రోజుల్లో వీసా ఇస్తామని చెప్పాము, మేము ఎన్ని రోజుల్లో వీసా అనేది మీకు ప్రొవైడ్ చేసాం? యాక్చువల్లీ ఫెబ్ ఇంటెక్ కాబట్టి ఫెబ్ ఇంటెక్ నుంచి ఒక మార్చ్ ఏప్రిల్ దాకా అన్నారు. యాక్చువల్లీ ఏప్రిల్లో కొంచెం హాలిడేస్ డిలే అయ్యే వల్ల మే స్టార్టింగ్లో వచ్చేసింది ఫస్ట్ వీక్లోనే అలా. లైక్ ఏప్రిల్లో వీసాస్ అనేవి రావాలి. సో ఏప్రిల్లో ఏంటంటే 20 days హాలిడేస్ వచ్చాయి యూనివర్సిటీకి. అవును. సో హాలిడేస్ రావడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ద మే నుంచి వీసాస్ అనేవి ఫెబ్ ఇంటెక్ వాళ్ళకి వీసాలు స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ మనకు ఒక 4 వీసాస్ వచ్చాయి ఫెబ్ ఇంటెక్ వాళ్ళవి. సో అందులో మన రవితేజ గారికి అయితే నిన్న రీసెంట్లీ 2 days బ్యాక్ అయితే వీసా వచ్చింది. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు అసలు ఏం చేశారు, అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మెడికల్ బ్యాక్గ్రౌండ్, ఫాదర్ వచ్చేసరికి ఆర్ఎంపీ ప్రైవేట్ డాక్టరే. నేను కూడా మెడికల్ ఫీల్డే, అందుకే నా ఇప్పుడు ఫర్దర్ స్టడీస్ కూడా మెడికల్ రిలేటెడ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోసమే తీసుకున్నాను. ఓకే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి? నా పేరు రవితేజ. నాది ప్రాపర్ ఫస్ట్ నుంచి హైదరాబాద్, ఈసీఎల్ నుంచి. ఇప్పుడు మీరు ఎవరన్నా హైదరాబాద్ నుంచి ఉన్నా కానీ కన్సల్ట్ అవ్వచ్చు. అన్ని ఈజీ ప్రాసెస్, నో ఎలాంటి స్ట్రెస్ లేకుండా అంతా దగ్గర నుంచి. ఇంతకు ముందు మీరు ఏమన్నా కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయ్యారా, లేదంటే స్ట్రైట్ గా మన కన్సల్టెన్సీకే వచ్చారా? ఇంతకుముందు యాక్చువల్లీ ఓన్లీ కాల్స్లో కాంటాక్ట్ అయ్యాను అంతే, డైరెక్ట్ విజిట్ అవ్వలేదు. అదే డైరెక్ట్ ఇంకా ఈ కన్సల్టెన్సీ కొంచెం ట్రస్టెడ్ అనిపించి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ప్రాసెస్ అంతా ఇక్కడే చేసేసుకున్నాను. సో వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏమనిపించింది? సో అంటే లైక్ ఒక 3-4 మెంబర్స్తో మీరు మాట్లాడుంటారు ఐ థింక్, నాకు తెలిసి కన్సల్టెన్సీతో. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్కి, మేము ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్కి మీకు డిఫరెంట్ ఏమనిపించింది? వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమన్నా కానీ కొంచెం లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ కొంచెం ప్రెజర్ మా పైన పెడుతురు. ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, ఇవి చూసుకోవాలి మీరు అవి అని. మీరు మాత్రం అన్ని దగ్గరుండి మీరే చూసుకున్నారు. సో మీరేమన్నా చూసుకున్నారా? మీకు సాట్ ఎగ్జామ్ లైక్ మీకు ఏ ఎగ్జామ్ మీద వచ్చింది వీసా? ఇప్పుడు సాట్ ఎగ్జామ్ పైన వచ్చింది. సో సాట్ ఎగ్జామ్ మీద వీసాస్ అయితే వస్తున్నాయండి. సో ఎవరు వీసాస్ రావట్లేదని చెప్పి అనుకోవద్దు, సాట్ ఎగ్జామ్ మీద వీసాస్ వస్తున్నాయి. సో నేను లాస్ట్ ఒక వీడియోలో కూడా చెప్పాను సాట్ ఎగ్జామ్ మీద వీసాస్ వస్తున్నాయి అని. సో చాలామంది టెన్షన్ తీసుకున్నారు, సాట్ ఎగ్జామ్ మీద వీసాస్ వస్తాయా రావా అని చెప్పి. సో మాకు ఈ ఫెబ్ ఇంటెక్ వచ్చిన 3 వీసాలు అయితే సాట్ ఎగ్జామ్ వీసాలే అనమాట, ఐఎల్స్ వీసా కాదు. సో ఫస్ట్ వీసా మాత్రం ఐఎల్స్ వీసా వచ్చింది. సో ఇప్పుడు మీరు లైక్ సాట్ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు, అండ్ మాక్ టెస్ట్లు ఎవరు ఇప్పించారు? మీకంతా ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ అటెంప్ట్లోనే స్కోర్ వచ్చిందా, ఆర్ఎల్స్ 2-3 times ఏమన్నా ఎగ్జామ్ రాసారా మన దగ్గర? సాట్ ఎగ్జామ్ మొత్తం మీరే ట్రైనింగ్ ఇచ్చి మీరే దగ్గర ఉండి ప్రతి ఒక్కటి చేపించి అంతా ఫస్ట్ అటెంప్ట్లోనే హై స్కోర్ వచ్చేలా చేశారు. సో మీకు ఎంత వచ్చింది స్కోర్ సాట్లో? సాట్లో 15 అబోవ్ వచ్చింది. ఓవరాల్ 1600 చేంజ్ స్కోర్కి అయితే 15 అబోవ్ వచ్చింది. ఓకే, ఓవరాల్గా 1500 అబోవ్ అయితే స్కోర్ వచ్చింది మీకు.
సో మీరు స్కోర్ సబ్మిషన్ చేసిన తర్వాత మీకు మేమేదైతే చెప్పామో 45 to 90 వర్కింగ్ డేస్ అనమాట. సో వర్కింగ్ డేస్లోనే మీకు వీసా అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు మీకు ఎలా ఉంది, లైక్ మీ ఫాదర్ కానీ, యాక్చువల్గా మీ ఫాదర్ సమ్ ఆఫ్ ద కన్సల్టెన్సీలు వీడియోలు చూసి నాకు పంపిస్తూ ఉంటారు, వీసాలు వస్తాయా రావా అని చెప్పి భయపడుతూ ఉంటారు. సో నేను ఒకటే చెప్పాను మీ ఫాదర్కి కూడా, సో 100% వీసా ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మాది. సో మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే మీకు వీసా ఇచ్చి మీ యొక్క అబ్రాడ్ డ్రీమ్ని సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేయించే రెస్పాన్సిబిలిటీ మనదని చెప్పాం. సో ఫైనల్గా ఈరోజు మన బ్రదర్కి వీసా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వన్స్ అగైన్ హార్టీలీ కంగ్రాచులేషన్ బ్రదర్. థ్యాంక్ యూ. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఓవరాల్గా ఫ్యామిలీ కూడా మొత్తం హ్యాపీ. ఫాదర్ అయితే ఇంకా హ్యాపీ. ఇంకా అనుకుంటుండే ఎప్పటి నుంచో డిలే అవుతుందని, కానీ మీరు అన్న వర్కింగ్ పీరియడ్లోనే వచ్చింది వీసా. కానీ వర్కింగ్ పీరియడ్ ఓవరాల్గా కొంచెం 3 months ఉంది కాబట్టి డిలే అనే అనిపిస్తుంది, కానీ అదే పీరియడ్లో మాత్రం వీసా హ్యాండ్ ఓవర్ అయిపోయింది చేతులకి. ఓకే. ఇంటెక్ అయితే అవైలబుల్లో ఉంది. సో అక్టోబర్ ఇంటెక్కి ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళు ఉంటే మీరు ఏం రిఫర్ చేస్తారు మన కన్సల్టెన్సీ గురించి? మీకు ఈజీ ప్రాసెస్ అయిపోవాలంటే విజిట్ అవ్వచ్చు ఈ కన్సల్టెన్సీకి. మీకంటూ ఏ స్ట్రెస్ లేకుండా ఈజీగా ప్రతి ఒక్కటి దగ్గర నుంచి చూసుకుంటారు అన్ననే. మీకు జస్ట్ మీరు ఏం చూసుకోవాలంటే ఏ కాలేజ్ కావాలా, ఏ కోర్స్ కావాలా, కాలేజ్ ఫీజు ఎంత, అంతా మీ చేతిలో ఉంటుంది అంతే. మిగతా ప్రాసెస్ అంతా అన్ననే చూసుకుంటాడు దగ్గరుండి. లైక్ అక్కడ అడ్మిషన్ నుంచి మీకు వీసా వచ్చేదాకా మీరు ఆ పీరియడ్లో మీరు మీ వర్క్ చూసుకుంటే చాలు. దీనిపైన స్ట్రెస్ పెట్టుకొని వస్తుందా అని దీనిపైన వాడకపోతే సరిపోతుంది అంతే. ఫైనల్గా ఏం చెప్తామంటే ఎస్వివి నుంచి ఏ ఫైల్ పెట్టినా 100% వీసా అనేది తీసుకొచ్చి మేము చూపిస్తాం. సో కొంచెం వెయిట్ చేస్తే చాలు. కొన్నిసార్లు ఏంటంటే వీసాస్ కొంచెం డిలే అవ్వచ్చు. సో బికాస్ ఆఫ్ ఎందువలన అంటే సో ఏదైతే సైప్రస్ యొక్క ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉందో, సో అక్కడ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర ప్రాసెస్ అనేది కొంచెం డిలే అవుతూ ఉంటుంది. సో ఇది జరగడం వల్ల యాక్చువల్గా ఏంటంటే ఇమిగ్రేషన్ ఆఫీస్లో 4 to 5 మెంబర్సే ఉన్నారు. సో వాటి వల్ల ఏంటంటే ఈ స్టడీ వీసాస్ అండ్ వర్క్ వీసాస్ రావడం వల్ల సో కొంచెం వీసాస్ అనేవి డిలే అవుతూ వస్తున్నాయి అంతే తప్ప. సో ప్రతి ఒక్కరికి ఎవరైనా కానీ సైప్రస్ కంట్రీకి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎనీ కన్సల్టెన్సీ ఒకటే చెప్తాను, ప్రతి ఒక్కరికి వీసా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ వీసా ఏదైనా ప్రాబ్లం వచ్చి క్యాన్సిల్ అయితే సో వీసా రిజెక్ట్ అయిందని చెప్పి మీకు చెప్తారు. సో దానివలన ఎందువలన రిజెక్ట్ అయిందనేది మీరు వెరిఫై చేసుకుంటే దాన్ని మళ్ళీ ఫైల్ అనేది సబ్మిట్ చేస్తే మీకు వితిన్ 2 to 3 monthsలో అనేది వీసా ఇచ్చేస్తుంది సైప్రస్ కంట్రీ. సో ఇది ఇంకా స్కెన్గెన్లోకి ఇంకా జాయిన్ అవ్వలేదు. సో అప్కమింగ్ స్కెన్గెన్ జోన్ అనమాట. సో మనకి ఇప్పుడైతే అక్టోబర్ ఇంటెక్ అవైలబుల్లో ఉంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి మన ఎస్పీబీ బ్రాంచెస్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మనకి 4 branches అయితే అవైలబుల్లో ఉన్నాయి: హైదరాబాద్, ఒంగోల్, హాలియా, ఆర్మూర్. సో మనకి మీకు ఎక్కడైతే నియర్ బై ఆఫీస్ ఉందో సో ఒకసారి ఆ బ్రాంచ్ కాంటాక్ట్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు కనుక ఆ బ్రాంచెస్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ యొక్క అబ్రాడ్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయించే రెస్పాన్సిబిలిటీ మన ఎస్వీబీ వాళ్ళు అయితే తీసుకుంటారండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.